నమస్తే అండి. వెల్కమ్ టు సంకల్ప సిద్ధి. మనతో ప్రముఖ జ్యోతిష్యులు బ్రహ్మశ్రీ శ్రీ నందిబట్ల శ్రీహరి శర్మ గారు ఉన్నారు. మనం ఒక 1 వీక్ బ్యాక్ ఒక ప్రోమో సంకల్ప సిద్ధికి సంబంధించి ప్రోమో రిలీజ్ చేయటం జరిగింది. దానికి హ్యూజ్ రెస్పాన్స్, చాలామంది మెసేజ్ చేయటం జరిగింది. వాటిలో కొన్ని సమస్యలు ఈరోజు గురువుగారి ముందుకి తీసుకురావటం జరిగింది. నమస్తే సార్. వాగర్థావివ సంపృక్తో వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ సదాశివసమారంభాం శంకరాచార్య మధ్యమాం అస్మదాచార్యపర్యంతం వందే గురుపరంపరాం. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురుశుక్రశనిభ్యశ్చ రాహవే కేతవే నమః. సార్, ముందుగా మనకి శివనాగేశ్వరరావు గారు మెసేజ్ చేశారు. నమస్తే సార్, నా పేరు శివనాగేశ్వరరావు. 14/6/1988 నా డేట్ ఆఫ్ బర్త్. ఉదయం 8:15 కర్నూలులో జన్మించాను. ఇప్పటి వరకు పెళ్ళి కాలేదు. జాబ్ ఉంది, ఆస్తిపాస్తులు కూడా ఉన్నాయి. కానీ వచ్చిన సంబంధాలు చిన్న చిన్న కారణాలతో పోతున్నాయి. నాకు పెళ్లి యోగం ఉందా? దయచేసి తెలియచేయండి అని మెసేజ్ చేశారు సార్. శివనాగేశ్వరరావు గారు, మీరు అందించినటువంటి వివరాల ప్రకారం చూసుకున్నట్లయితే మీది కర్కాటక లగ్నం, మృగశిర నక్షత్రం, 1వ పాదం, వృషభ రాశి. మీలాంటి సమస్యే వీక్షిస్తున్నటువంటి ప్రీ మీడియా ప్రేక్షకులు కూడా చాలామందికి ఉంటుంది. అయితే ఒక జాతక విశ్లేషణ చేయడం అనేటువంటిది కత్తి మీద సాము లాంటిది. ఏదో నోటికి వచ్చింది చెప్పడం అనేటువంటిది కాకుండా అసలు మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్, ఈ మూడింటిని దృష్టిలో పెట్టుకొని కూలంకషంగా పరిశీలన చేసిన తర్వాత మనం దీనికి సంబంధించినటువంటి వివరాలను తెలుసుకునేటువంటిది. కాబట్టి ఇక్కడ మీరు అందించినటువంటి వివరాల ప్రకారం మీరు ఎంతోమంది జ్యోతిష్యుల్ని సంప్రదించారు అని అంటున్నారు. కానీ వాస్తవానికి మీ యొక్క జాతకాన్ని కనుక పరిశీలన చేసినట్లయితే మీకు ప్రధానంగా, అంటే వీక్షించేటువంటి ప్రేక్షకులు గమనించాలి, ఏ వ్యక్తికైనా కానీ లగ్నాధిపతి యొక్క బలం కావాలి. అందరూ అనుకుంటారు వివాహ సంబంధమైనటువంటి విషయాలలో రాశి పొంతన, రాశికి సంబంధించింది తెలుసుకొని ఆ రాశిని బట్టి వివాహం అవుతుందా లేదా అనుకుంటారు. కానీ ఇది రాంగ్ ఇంటర్ప్రిటేషన్ అండి. ప్రధానంగా కావాల్సింది ఎవరికైనా కానీ సమస్యకి పరిష్కారం కావాలి అని అంటే డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్, ఈ మూడింటితో జన్మించిన లగ్నాన్ని ఆధారంగా చేసుకొని మాత్రమే యోగా అవయోగాలు, నడుస్తున్నటువంటి దశాంతర్దశల్ని పరిశీలన చేసుకొని అప్పుడు దానికి సంబంధించినటువంటి పరిహారాలు, ఏదైనా సమస్య ఉంటే పరిహారాలు చేసుకుంటే తప్ప ఈ యొక్క సంబంధించినటువంటి సమస్యకి మీకు పరిష్కారం దొరకదు. శివనాగేశ్వరరావు గారు, మీరు అందించినటువంటి వివరాల ప్రకారం చూసుకున్నట్లయితే మీ యొక్క జన్మ లగ్నాధిపతి, ఇంతకుముందు చెప్పినట్లుగా ఏ వ్యక్తికైనానమ్మా లగ్నాధిపతి గనక బలంగా ఉంటే అన్ని యోగాలు కూడా చక్కగా యోగింపబడతాయి. అవయోగాలు ఉన్నా కానీ లగ్నాధిపతి బాగా యోగిస్తాడు. అయితే ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే, ఒక ఇంట్లో ఒక పెద్ద మనిషి బలంగా ఉన్నాడు అనుకోండి, ఎవ్వరు కూడా ఒక మాట కుటుంబ సభ్యులు అన్నారు. ఆ పెద్ద మనిషే, ఇంటి పెద్ద యజమానే బలహీనుడైతే దారిన పోయే దానయ్య కూడా వచ్చి ఒక మాట, ఒక రాయి విసిరిపోతాడు కుటుంబ సభ్యుల మీద. అట్లాంటి పెద్ద మనిషి, పెద్దన్న పాత్ర పోషించేది లగ్నాధిపతి. శివనాగేశ్వరరావు గారు, మీరు అందించినటువంటి వివరాల ప్రకారం మీ యొక్క లగ్నాధిపతి అయినటువంటి చంద్రుడు బలహీనపడ్డాడు. అంటే మీరు అమావాస్య, అధిక జ్యేష్ఠ అమావాస్య రోజున జన్మించారు. అంటే మొత్తం లగ్నాధిపతి అయినటువంటి చంద్రుడు రవి కంట్రోల్లోకి వెళ్ళిపోయాడు. కాబట్టి రవి అంటే అమావాస్య రోజు ఏంటి, చంద్రుడు తప్ప సూర్యుడు ఉండేటువంటి రోజు. అమావాస్య రోజు చంద్రుడు కనబడాడు. ఈ అబ్బాయికి సంబంధించినటువంటి లగ్నాధిపతి చంద్రుడు. కాబట్టి చంద్రుడు బలహీనమైపోయినటువంటి సమయం. కాబట్టి లగ్నాధిపతి యొక్క బలాన్ని పెంచుకోవాలి. ఇక వివాహం, మీ యొక్క సంబంధించినటువంటి, మీరు అన్నారు ఆస్తిపాస్తులు అన్నీ ఉన్నాయి, కానీ వివాహం చిన్న చిన్న కారణాలతో కావట్లేదు. వాస్తవానికి ఏంటంటే ఇతని కుటుంబాధిపతి అయినటువంటి రవి దశమంలో లాభస్థానంలో ఉన్నాడు. కాబట్టి కుటుంబాధిపతి లాభస్థానంలో ఉండి లాభాధిపతితో కలిసి ఉండి చక్కటి స్థితిలో ఉన్నటువంటి కారణం చేత మంచి కుటుంబం, ఆస్తిపాస్తులు ఉన్నటువంటిది, మంచి హృదయం. ఎందుకంటే కర్మస్థానంలో గురువు ఉన్నాడు, మంచి పనులు చేసేటువంటి అలవాటు. కాకపోతే వివాహము అంటే మీ జాతకాన్ని ఏదో నోటికి ఇలా చూడడం కాకుండా చిత్రపటం ద్వారా మీకు తెలియజేస్తాను. చూడండి, లగ్నాధిపతి అయినటువంటి వాడు కర్కాటక లగ్నం. లగ్నాధిపతి అయినటువంటి చంద్రుడు ఉచ్చస్థితి పొందిన బలహీనమయ్యాడు. ఇక్కడ బలహీనమైనటువంటి లగ్నాధిపతి. సప్తమ స్థానము, వివాహం, లగ్నాత్తు వివాహ స్థానం సప్తమం. ఇది ప్రధానమైనటువంటిది వివాహం కావడానికి. కాకపోతే
పాపకర్తలలో పడిందండి ఈ అబ్బాయి జాతకం. అంటే పాపకర్తలంటే 2 పాపగ్రహాల మధ్యన ఏ భావం అయితే బంధింపబడుతుందో అది పూర్తిగా బలహీనమైపోతుంది. శని అంటే వివాహం 7 కదా, 7కి వెనకాల 6వ స్థానంలో శని, 7 తర్వాత 8వ స్థానంలో కుజరాహులు. బలమైనటువంటి ప్రతిబంధక యోగం, పాపకర్తరి యోగం అని అంటారు దీన్ని. ఇక్కడ ఒక మైనస్, ఒక పాయింట్, 2 మైనస్, ఇది రెండో మైనస్. ఇక వివాహం 7 అయితే వద్దు అని చెప్పేది 6వ స్థానం. అట్టి 6వ స్థానంలో శని భగవానుడు వక్రీకరించి ఉండడం ఇది దోషం. ఇది 3వ దోషం. ఎందుకనంటే చిన్న చిన్న కారణాలతో వదిలిపోతున్నాయనంటే ఇక్కడ మీకు ప్రధానంగా ఒక ఇంటెన్షన్, అంటే ఈ లక్షణాలు కలిగినటువంటి అమ్మాయిని వివాహం చేసుకోవాలని అనుకొని ఉండడం. ఈ కారణం చేత వివాహ సంబంధాలు కొన్ని మీకుగా తప్పిపోతాయి. ఇక 4వ ప్రధానమైనటువంటి బలమైన దోషం ఏంటంటే 8వ స్థానంలో కుజుడు ఉండి అష్టమ కుజ దోషాన్ని కలిగిస్తున్నాడు. ఇది ప్రధానమైనటువంటిది 4వ దోషము. ఇక మీ యొక్క జాతకంలో నడుస్తున్నటువంటి దశ ప్రకారం చూసుకున్నట్లయితే ఇంతకుముందే చెప్పాను, వివాహం 7 అయితే వద్దు అని చెప్పేది 6వ స్థానం. అట్టి 6వ స్థానాధిపతి యొక్క దశ జరుగుతూ ఉండడం. ఈ కారణం చేత అట్టి 6వ స్థానాధిపతి అయినటువంటి గురువు జాతకరీత్యా ఇక్కడ గమనించుకున్నట్లయితే కుటుంబాధిపతి యొక్క నక్షత్రంలో ఉన్నాడు. ఇక్కడ గురువు కొంతవరకు యోగిస్తున్నాడు. అందుకనే మీకు వివాహం అనేటువంటిది జరగడానికి ఆస్కారం ఉంది శివనాగేశ్వరరావు గారు. అయితే ఇక్కడ ప్రధానంగా చూసుకుంటే చంద్రాత్తు సప్తమాధిపతి లగ్నాత్తు అష్టమంలో పడడం, అంటే చంద్ర రాశి నుంచి వివాహ స్థానాధిపతి లగ్నం నుంచి 8వ స్థానంలో పడడం దోషం. అలాగే లగ్నాత్తు వివాహ స్థానాధిపతి 6వ స్థానంలో ఉండడం దోషం. ఈ కారణం చేత ప్రధానంగా ఈ అబ్బాయి జాతకంలో వివాహ సమస్యలు అనేటువంటివి ఉన్నాయి. అయితే ఇక్కడ చూసుకున్నట్లయితే ఇట్టి కుజుడు చంద్రాత్తు అష్టమాధిపతి అయినటువంటి గురు నక్షత్రంలో చంద్రాత్తు సప్తమాధిపతి అయినటువంటి కుజుడు ఉండడం, అట్టి గురువు దశమ కేంద్రంలో ఉండడం, పాపత్వాన్ని పొంది ఉండడం. ఈ కారణం చేత వివాహం అనేటువంటిది ఆలస్యం అవుతుంది. ఇక చూసుకున్నట్లయితే పరిహారాలు చేసుకోదగినటువంటి సెగ్మెంట్లో చూసుకోవడం. కాబట్టి ఒక వివాహం కావట్లేదు అని చూసుకున్నట్లయితే మీ యొక్క జాతకంలో ప్రధానంగా పితృదోష ప్రభావం అనేటువంటిది ఉన్నది. కాబట్టి పితృదోషాన్ని మీరు తొలగించుకునే ప్రయత్నం చేయండి. సరే, ఇటువంటి జాతకస్తులకి వివాహం త్వరగా కావాలి అంటే ఎటువంటి పరిహారాలు పాటించాలి సార్? ఉదాహరణకు మనం తీసుకున్నటువంటి వివాహం కాలేక ఇబ్బంది పడుతున్నటువంటి శివనాగేశ్వరరావు కర్నూలు నుంచి రాశాడు. అతనికి సంబంధించినటువంటి జాతకానికి చూసుకున్నట్లయితే అతనికే కాదు, వీక్షిస్తున్నటువంటి ట్రీ మీడియా ప్రేక్షకుల్లో కూడా వివాహం కావటం లేదు అనేటువంటి సమస్య ఉన్నప్పుడు ముందుగా మీకు దగ్గరలోని ఉపాసనా పరులైనటువంటి జ్యోతిషుల్ని సంప్రదించండి. చాలామంది చేసే తప్పేంటంటే వివాహం మా అబ్బాయికి అమ్మాయి లేదా అమ్మాయికి వివాహ ప్రయత్నాలు చేస్తున్నాం కాబట్టి ఎవరికి వారు వారింటి కులదైవాన్ని ఆరాధన చేస్తారు. ముఖ్యంగా చేయాల్సింది ఎవరికి వారు వారి కులదైవాన్ని అలాగే గ్రామ దేవతని ముందుగా ఆరాధన చేసుకోవాలి. ముందుగా గణపతి పూజ చేసుకొని గణపతి గుడిలోకి వెళ్ళి గణపతి ఆరాధన చేసుకొని మొదలు పెట్టాలి. మా అమ్మాయికి లేదా అబ్బాయికి వివాహం మొదలు పెడుతున్నాను, గణపతి దేవ ఎటువంటి విఘ్నాలు ఉన్నా ఆ విఘ్నాలు తొలగింపచేయని చెప్పి మొట్టమొదటిగా చేయాల్సినటువంటిది గణపతి యొక్క అనుగ్రహం తీసుకొని తరువాత వాళ్ళు ఏ గ్రామంలో నివసిస్తున్నారో ఆ గ్రామ దేవత ఒకటి ఉంటుంది. ఆ గ్రామ దేవతకి ఏదైనా కానీ మీరు మొక్కు చెల్లించుకోండి. తరువాత వాళ్ళ కులదేవత, ప్రతి ఒక్క కులానికి ఒక దేవత ఉంటుంది. లేదా వాళ్ళ ఇంట్లో ఆచారంగా ఈ యొక్క దేవుని, కొంతమంది వెంకటేశ్వర స్వామిని, కొంతమంది ఈశ్వరుని, కొంతమంది అమ్మవారిని ఇలా కొలుస్తుంటుంటారు. ఆ విధంగా ఆ యొక్క ఇష్టదేవతని కులదేవతని ఆరాధన చేసుకొని అప్పుడు దగ్గరలో ఉన్నటువంటి ఉపాసనా పరులైనటువంటి జ్యోతిష్యుల్ని సంప్రదించాలి. కానీ చాలామంది చేసే తప్పేంటంటేనమ్మా, జ్యోతిష్యుల్ని సంప్రదించకుండా దగ్గరలో ఉన్నటువంటి పండితుల్ని సంప్రదిస్తారు. కాకపోతే అక్కడ ఏంటి సంబంధాలు వస్తాయి. ఎందుకంటే పాజిటివ్గా ఉంటారు కాబట్టి సంబంధాలు వస్తాయి. రాగానే ఈ సంబంధాలు కుదిరినాయా లేదా అని చెప్పేసేసి దగ్గరలో అందుబాటులో ఉన్నటువంటి పండితులు అంటే వాళ్ళని దగ్గరికి వెళ్ళినప్పుడు వాళ్ళు గుణాలు గణాలు అని లెక్కేస్తారు. చాలా తప్పది. ఒకప్పుడు గుణాలు పనిచేసాయి, ఇప్పుడు గుణాలు కాదండి. జన్మజాతకం అనేటువంటిది వివాహం కావాలి, కుదుర్చుకోవాలి, కుదిరిందా లేదా అని తెలుసుకోవాలనంటే జన్మించిన లగ్నాన్ని బట్టి ఆ వ్యక్తి యొక్క స్వభావము, ఒక వ్యక్తికి ఇంకొక వ్యక్తికి కంపారిజన్ చేసేటప్పుడు ఆ వ్యక్తి ఇద్దరు జన్మించిన లగ్నానికి అధిపతులు మిత్రులా కాదా అనేది చూసుకోవాలి. సంతానం ఎలా ఉంటుంది, వారి యొక్క భాగ్యం ఎలా ఉంటుంది,
అలాగే వారు కలిసి జీవించడానికి అరమరికలు లేకుండా ఆ యొక్క సౌభాగ్య జీవితాన్ని గడపడానికి అవకాశం ఉంటుందా లేదా, పొరపచ్చాలు ఏమైనా వస్తాయా, ఇలాంటివన్నీ కూడాను చెక్ చేసుకోవాలి. ఓకే. కాబట్టి దీన్ని ఈ విధంగా దృష్టిలో పెట్టుకొని చేసుకోవాలి. ముఖ్యంగా వివాహం కావలసినటువంటి అబ్బాయిలైనా అమ్మాయిలైనా మొట్టమొదటిగా చేయాల్సినటువంటి పని ఇది. తర్వాత ఉపాసనాపరులైనటువంటి జ్యోతిషుని సంప్రదించి దగ్గరలోని ఆ యొక్క మంచి పండితుల చేత పరిహారాలు అనేటివి పాటించుకోవాలి. ఉదాహరణకి ఈ అబ్బాయి యొక్క జాతకాన్ని కనుక పరిశీలన చేసుకుంటే ముందుగా లగ్నాధిపతిని పాజిటివ్ చేసుకోవాలి. చంద్రుని యొక్క బలాన్ని, అనగా చంద్రుడికి, శనికి, కుజుడికి, రాహుకి, గురువుకి, ఈ 5 గ్రహాలకి జపతర్పణ హోమాదులు జరిపించుకోవాలి. ఇక పితృదోషం ఉందని చెప్పాను కదా, ఆ పితృదోషానికి సంబంధించింది కూడా పరిహారం చేసుకోవాలి. ఇక గమనించుకున్నట్లయితే వివాహం కావాల్సినటువంటి అబ్బాయిలైనా అమ్మాయిలైనా నవగ్రహాల చుట్టూ శివాయ నమః అంటూ 27 సార్లు ప్రదక్షిణ చేయాలి. చేసిన తర్వాత పటిక బెల్లం దొరుకుతుంది కదమ్మా, ఆ పటిక బెల్లాన్ని బాగా దంచి ఆ పొడిని నీటిలో వేసి ఆ నీటితో ఈశ్వరునికి అభిషేకం జరిపించి మల్లెపూలు, గన్నేరు పూలతో ఈశ్వరుడికి అర్చన చేయాలి. ఈ విధంగా ఒక 21 గురు శనివారాల పాటు చేసినట్లయితే తప్పకుండా వారికి దగ్గరలో మంచి సంబంధం కుదురుతుంది అని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. అలాగే వీక్షిస్తున్నటువంటి ట్రీ మీడియా ప్రేక్షకులకు కూడా ఒక విన్నపం ఏంటంటే, ప్రతి మనిషి యొక్క జీవితం పుట్టిన దారభ్యత మరణించేంత వరకు ఆ యొక్క వ్యక్తి యొక్క మంచి చెడు అన్నీ కూడాను నవగ్రహాల యొక్క దశలు, అంతర్దశలు. కాబట్టి ఏ సమస్య అయినా కానీ నవగ్రహాల యొక్క దశలు, అంతర్దశల మీదనే ఆధారపడి, ఆ నవగ్రహాల యొక్క బలాల మీదనే ఆధారపడి మనము సమస్యకి పరిష్కారంగా నవగ్రహ దేవతని ఆరాధన చేస్తాం. దీన్ని దృష్టిలో పెట్టుకొని ప్రతి నెల కుంభకోణంలో నవగ్రహ టెంపుల్స్ ఉన్నాయి. మా పీఠం ఆధ్వర్యంలో నిజాయితీగా నవగ్రహాల టెంపుల్స్లో ఒక్కొక్క గ్రహం దగ్గర హోమాది కార్యక్రమాలు, వివాహం కావాల్సిన అబ్బాయిలకి అమ్మాయిలకు సంబంధించినటువంటి హోమాది కార్యక్రమాలు జరిపించడం జరుగుతుంది. అలాగే తండ్రి వైపు 7 తరాలు, తల్లి వైపు 3 తరాల్లో దుర్మరణాలు ఏమైనా ఉన్నా కానీ వాటిని పితృదోషం అని అంటారు. ఆ పితృదోషానికి కూడా నిజాయితీగా పితృదోష నివారణ కార్యక్రమాలు ప్రతి నెల చేయించడం జరుగుతుంది. ఈ యొక్క పరిహారాలు, మంత్ర పరిహారాలుగా బ్రాహ్మణ చేత చేయించే పరిహారాల్లో నిజాయితీగా చేయించడం జరుగుతుందని చెప్పవచ్చు. పితృదోషానికి సంబంధించి మాత్రం బయట ఇప్పుడు సరిగ్గా చేయట్లేదమ్మా. తాంత్రిక పరిహారాలు చేస్తున్నారు నాసికా ప్రాంతంలో. అలాగే తూతూ మంత్రంగా షార్ట్ పీరియడ్లో కొద్ది సమయంలోనే ఆ పూజలన్నీ కంప్లీట్ చేస్తున్నారు. ఇవన్నీ కూడాను వాళ్ళకి తెలియక జరుగుతున్నటువంటి మోసాలు. కాబట్టి మన దగ్గర అయితే చక్కగా నిజాయితీగా చేస్తున్నాం కాబట్టి అవకాశం ఉన్న వాళ్ళు కార్యక్రమ తదనంతరం కాంటాక్ట్ చేసి పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు. ఇలాంటి సమస్యలు లేకపోతే ఇంకా వేరే సమస్యలకి సంబంధించి ఎవరైనా బాధపడుతూ ఉంటే కూడా ఈ వీడియో కింద కామెంట్ చేయొచ్చు గురువుగారు. వాటిని మనం ర్యాండమ్గా పిక్ చేసుకుందాం. ధన్యవాదాలు సార్. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు.